ప్రైజ్ ది లార్డ్. పాపం విషయంలో మనం ఎవరం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. పాపము వల్ల వచ్చే జీతం మరణమని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. పాపం వల్ల ఈ రోజున మన యొక్క కుటుంబంలో కన్నీటికి, శాపానికి, దరిద్రత గల కారణమని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నానండి. కనుక పాపం ఎలాంటిదంటే ఒక పాము లాంటిదండి. అది కాటు వేయక మానదు. ఒక కుష్ఠరోగం లాంటిది. కుష్ఠరోగం బాడీలో ఒక చోట ప్రారంభమై ఆ కుష్ఠ వ్యాధి ఎలాగైతే ఆ యొక్క దేహం అంతా కూడా వ్యాప్తి చెందుతుందో, ఒక కొరుకుడు పుండు మరి తల మీద పుట్టి ఆ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ ఎలాగో వెలిసేస్తుందో, అలాగా పాపం అనేటువంటి మన జీవితాన్ని సర్వనాశనం చేసేదాకా అది మనల్ని విడిచిపెట్టదని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నానండి. కనుక ఈ పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వాస్తవంగా పాపంలో ఉన్న మనిషిని సాతాను ఏం చేస్తా తెలుసా? ఒక చెరుకు మిషన్లోకి చెరుకు వేసిన తర్వాత అదంతా రసం వచ్చేసిన మళ్ళీ తీసి మళ్ళీ పెడుతుంటాడు. అంటే దాంట్లో ఒక చుక్క కూడా లేకుండా ఎలాగైతే అది చొప్పలాగా చేసేస్తాడో, సాతానుడు నిస్సారమైనటువంటి జీవితంగా ఆ జీవితాన్ని మారుస్తాడండి. కనుక మరి పాపను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని ఆయన దారబోసారు. ఆయన రక్తమంతా కూడా మన కొరకు ఆయన చిందించారు. గనక మరి నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, ఎంతగా చెడిపోయినా, ఎంతగా పాడైపోయినా కూడా మరి పాపం వల్ల మరి నీ జీవితంలో నెమ్మది, సమాధానాన్ని కోల్పోయి ఒకవేళ ఎందుకు బ్రతకాలనేటువంటి ఆ పరిస్థితులు నువ్వు వెళ్ళిపోయినా కూడా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ దగ్గరికి రా. ప్రభువా, నీ రక్తంతో అయ్యా నన్ను కడగండి ప్రభువా, అయ్యా నీ యొక్క రక్తమే నా పాపానికి పరిహారము దేవని ఆయన రక్తాన్ని ఆశ్రయించినట్లయితే ఆయన రక్తము ప్రతి పాపం నుంచి కూడా మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుందని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను.